యూసఫ్ కూడా కడప ప్రతినిధి యూసఫ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అయితే కడపలో రైల్వే లైన్ నిర్మించాలంటూ ప్రజలు ఆందోళన చేపడుతున్నారు. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యపు ధోరణికి స్థానికులు ఖండిస్తున్నారు. ఆల్రెడీ గత ప్రభుత్వంలో 30% పనులు అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం మాత్రం దీన్ని పట్టించుకోవట్లేదైతే అక్కడున్న స్థానికులు దీన్ని గట్టిగా వాదిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కడప నుంచి బెంగళూరు వరకు రైల్వే లైన్ నిర్మించాలంటే వాళ్ళు ధర్నాలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యూసఫ్ అందిస్తారు. యూసఫ్ చెప్పండి. కడప జిల్లాలో ఇప్పటికే దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఏదైతే కడప టు బెంగళూరుకు సంబంధించి రైల్వే రహదారి ఏర్పాటు చేయాలని చెప్పేసి గతంలో ప్రయత్నాలు కొనసాగించారు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన అకాల మరణం చెందడంతో ఈ ప్రాజెక్టు కూడా మరుగున పడింది. ప్రస్తుతానికి కొనసాగుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ మధ్య ఇక్కడ ఈ రైల్వే ప్రాజెక్టు గురించి పూర్తి స్థాయిలో బీజేపీ ప్రభుత్వంతో లోపాయకారికి ఒప్పందంతో దీన్ని లక్ష్యంగా పక్కన పెట్టిందని చెప్పేసి స్థానికులు భావిస్తా ఉన్నారు. ఇప్పటికే చాలా మంది సుగమమైనటువంటి మార్గము కడప నుండి బెంగళూరుకు వెళ్ళడానికి రైల్వే మార్గం ఏర్పాటైతే తమ గమ్యస్థానానికి చేరుకోవడానికి చాలా సుగమంగా ఉంటుంది. ప్రస్తుతం బస్సులలో వెళ్తా ఉన్నాం. ప్రమాదాలు ఖర్చులు కూడా అధికంగా ఉన్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం కావచ్చు, తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ, టీడీపీ 3 ప్రభుత్వాలు కూడా నిర్లక్ష్యం వహిస్తా ఉన్నాయని చెప్పేసి కడప నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రయాణికం భావిస్తున్నటువంటి పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి కడపలో డిప్యూటీ మేయర్ గా ఆరిఫుల్లా గారు కొనసాగారు. అప్పట్లోనే ఈ హామీ కూడా వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క ప్రాజెక్టు నిర్లక్ష్యపు వైఖరి పైన ఆయన ఏం చెప్తా ఉన్నారు అనేది ఆయన అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. అన్నా చెప్పండి, ఇప్పుడు ఆ ప్రాజెక్టు నిర్లక్ష్యంగా పూర్తిగా పక్కన పెట్టారు, దానిపై మీరు ఏ విధంగా స్పందిస్తా ఉన్నారు? కడప టు బెంగళూరు రైల్వే మార్గం అనేది కడప జిల్లా ప్రజలు అది రాజశేఖర్ గారు పూర్తి చేస్తానని హామీలు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి 250 కిలోమీటర్కి 1000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి ఆయన కేంద్ర ప్రభుత్వం నుంచి ఒప్పించి శాంక్షన్ చేపించి పనులు ప్రారంభించారు. కడప నుంచి పెళ్లిమరి వరకు రోడ్ మార్గం రైల్వే రోడ్డు నిర్వహించారు. లైన్స్ కూడా సాగారు. దాని తర్వాత ఆయన అకాల మరణం తర్వాత ఆ పనులు సులువు అయిపోయినాయి. దాని తర్వాత రోషయ్య గారు వచ్చారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. ఈ స్పీడ్ అనేది తగ్గిపోయింది, చాలా తగ్గిపోయింది. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. సీఎం అయినాక ఆయన ఒక పోలవరం తప్ప ఆంధ్రప్రదేశ్లో ఏ అభివృద్ధి కూడా ఆయన కనపడలేదు. ఎందుకంటే ప్రతిరోజు మేము చూస్తూనే ఉన్నాం పోలవరం, అది మన రాజధాని అమరావతి, దాని తప్ప వేరే ఆయనకు ఏం కనపడలేదు. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ కూడా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కే సహకరించలేదు. ఆయన మనకు రాయలసీమకి ఏం సహకరిస్తుంది, ఆయన కూడా సహకరించలేదు. దాని తర్వాత రాజశేఖర్ గారి కళలు, ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి, నేను ఆయన కళలన్నీ ఆయన ఏం ప్రాజెక్ట్స్ చేసింది అన్ని నేను పూర్తి చేస్తాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని ప్రజలతో అడగకొని ఆయన ముఖ్యమంత్రి అయినారు. ప్రజలు నమ్మినారు రాజశేఖర్ గారు పరిపాలన మనకు వస్తుంది అని నమ్మి ఆయనకు ఓట్లు వేపించి ఫుల్ మెజార్టీతో గెలిపించాము. అయినా కూడా ఆయన కేసుల గురించి అయితే ఏమి, వేరే విధంగా అయితే ఏమి ఆయన డెవలప్మెంట్స్ పోలేదు. ఆయన రాజశేఖర్ గారు కడప జిల్లా ప్రజల కళ రాజశేఖర్ ఆయన ఆశలు కూడా అట్లే నిలిచిపోయినాయి. ఇది ఎట్లా ఉంది అంటే ఆడ పోయి చూస్తే కూడా మేము ఈ కడ్డీలు కూడా పనికి రాని పరిస్థితుల్లో అయిపోయినాయి. ఈ పనులు ఎప్పుడు చేస్తారు, ఎవరు చేస్తారు అనేది ముందు చూసి ఉండాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ రోజు వరకు కూడా ఈ పనులు ముందు సాగించాలని మేము కోరుకుంటున్నాం. అన్న, నెక్స్ట్ కాంగ్రెస్ తరఫున ఇప్పుడు ప్రస్తుతానికి ఏపీలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ తనే ఎవరైతే ఉన్నారో ఆమె ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. ఒకవేళ ఆమెకు అవకాశం ఏదైనా కల్పిస్తే స్థానిక ప్రజలు ఆమె దీని మీద ముందడుగు వేస్తారని చెప్పి మీరు నమ్ముతా ఉన్నారా? 100% నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే షర్మిల గారికే అనేది కాదు, ఇప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా ఇప్పుడు ప్రత్యేక హోదా ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. అందుకోసం అది ప్రత్యేక హోదా వస్తే ఈ రైలు మార్గం ఇది 1000-2 గంటలకు పెద్ద పని ఏం కాదు, ఈజీగా అయిపోతాయి. కడప ప్రజలు ఆలోచించి ఓటు వేస్తే రాబోయే కాలంలో డెవలప్మెంట్ కోసం ప్రజలందరూ ఓటు వేసి గెలిపించాలని అనుకుంటున్నాం. కడప జిల్లాలో మరోసారి వైఎస్ కుటుంబంలో నుండి ఇప్పుడు మళ్ళీ వైసీపీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైతే
బరిలో నిలుస్తా ఉన్నారు. తెలుసుకోండి, షర్మిలకు అవకాశం కల్పిస్తే రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రంతో ప్రత్యేక హోదాతో పాటు కావాల్సినటువంటి వనరులను మొత్తం అటు రాహుల్ గాంధీ నేతృత్వంలో కావచ్చు, ఇటు సోనియా గాంధీ ప్రాతినిధ్యంలో కావచ్చు ఏర్పాటు చేసుకునేందుకు మార్గం సుగంగా ఉంటుందని చెప్పేసి డిప్యూటీ మేయర్ కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితిగా మనము భావించవచ్చు. వరుణ్.